వెల్కమ్ టు రెక్ టీవీ మిస్టరీ. హిందూ మైథాలజీ, రామాయణం, మహాభారతంలోని అనేక అంశాలకు సంబంధించిన విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ. ఇప్పుడు మనం రామ అవతారంలోని చివరి ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం గడిపి రావణుని సంహరించిన తర్వాత రాముడు అయోధ్యకి చేరుకున్నాడు. ఆ తర్వాత రామ అవతారం ఎలా పరిసమాప్తమయ్యింది, రాముడు ఎలా మరణించాడు, ఈ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రామావతారం పరిసమాప్తమయ్యే సమయంలో కుశలవులకు పట్టాభిషేకం చేసిన మరునాడు రాముడు దివ్యలోకానికి చేరుకునే సమయం వచ్చింది. రాముడు వెళ్ళిపోతాడని తెలుసుకుని వానరుడు, బల్లూకాలు, రాక్షసులు తండోపతండాలుగా అయోధ్యకు వచ్చారు. అంగదుడు, విభీషణులు తమ రాజ్యాలను ఇతరులకు అప్పగించి రాముడితోనే లోకాన్ని వదిలి వెళ్లాలని అనుకుంటారు. అలా వచ్చిన వారికి నచ్చజెప్పిన రాముడు విభీషణుడితో సూర్యచంద్రులు ఉన్నంతకాలం, రామకథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకున్నంతకాలం నువ్వు ధర్మబద్ధమైన పాలన గురించి పొగిడేలా రాజ్యాన్ని పాలన చేయాలి అన్నాడు. ఇది స్నేహితునిగా తన ఆజ్ఞ అని అంటాడు. అంతేకాకుండా తమ ఇక్ష్వాకు వంశ కులనాథుడు జగన్నాథుడు ఆయనను సదా సేవించమని విభీషణుడితో చెప్తాడు. ఆ తర్వాత ఆంజనేయుడిని పిలిచి, నాయన నీవు, మైందుడు, ద్విదుడు మీ ముగ్గురు కలికాలం అంతమయ్యేదాకా చిరాయువులై ఉండాలని ఆశీర్వదిస్తాడు. మిగిలిన వానర బల్లుక వీరులందరినీ తనతో తీసుకెళ్లేందుకు రాముడు అనుజ్ఞ ఇచ్చాడు. మర్నాడు రాముడు సన్నని వస్త్రాలు ధరించి చేతివేళ్ల మధ్య దర్భలు పట్టుకుని మంత్రోచ్చరణ చేస్తూ నడిచాడు. అప్పుడు ధనుర్బాణాలు పురుష రూపంలో ఆయన్ని అనుసరించాయి. వేదాలు, బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, రాక్షసులు పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశుపక్షాదులు కూడా రాముని వెంట నడిచాయి. ఇలా రాముడు సరయూ నది వద్దకు చేరుకున్నాడు. అప్పటికే దేవతలతో, ముని బృందాలతో బ్రహ్మదేవుడు వెంచేసి ఎదురుచూస్తున్నాడు. బ్రహ్మదేవుని వేడుకోలు మేరకు రాముడు దివ్య శరీరాన్ని ధరించి వైష్ణవ రూపం స్వీకరించాడు. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు కూడా దివ్య రూపం ధరించారు. ఇక తనను నమ్ముకుని తన వెంటే వచ్చిన వారికి పుణ్యలోకం ప్రసాదించాల్సిందిగా రాముని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, రాక్షసులు, పశుపక్షాదులు పుణ్యతీర్థంలో మునిగేలా చేసి పుణ్యలోకానికి పంపిస్తాడు. సుగ్రీవుడు సూర్యుడిలో లీనమైపోతాడు. ఈ విధంగా త్రేతాయుగంలో రాముని అవతారం పరిసమాప్తం అవుతుంది. తరువాత ద్వాపర యుగంలో కృష్ణుడిగా రాముడే మరలా జన్మిస్తాడు. మరిన్ని హిందూ మైథాలజీకి సంబంధించిన విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.